హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఈ రోజు ఏమంటే పొద్దున్న ఆవుల మేపేదానికి అయితే వెళ్ళిపోయాను. అక్కడైతే మామిడి చెట్లు చూసుకొని వద్దాం అనేసి మామిడికాయలు తీసుకొని వద్దామని 2 చెట్ల దగ్గరికి అయితే వెళ్ళి చూసినాను. ఇంకా మామిడికాయలు దేనికి అనుకుంటా అన్నారేమో, కొత్తగా ఏదైనా ప్రయోగం చేద్దామనేసి ఈరోజు చూసుకున్నాను. అందుకనేసి మామిడి చెట్టు దగ్గరికి పోతే మామిడికాయలు కోసేయాలని అయితే అనిపిస్తుంది. అంటే అందుకనేసి నేనైతే ఇట్లా మామిడికాయలు అయితే మా చెట్లోనే కోసుకున్నాను. సరేలే అనేసి ఇంకా నేను కోసుకొని వచ్చి ఇంకా ఇలా చూడండి, ఇవి 2 రకాల మామిడికాయలు కనబడతా ఉన్నాయి కదా. ఇది వేరే చెట్టు దగ్గర అయితే పోయినప్పుడు నేనైతే వీడియో తీయలేదండి, ఆ చెట్టు మాత్రమే చూపించాను. ఇంకా ఇలా తీసుకొచ్చేసిన తర్వాత నేనేమో ఇంకా దీని ఇంటికి తీసుకొచ్చేసి వెరైటీగా ఏదైనా ప్రయత్నించాలి అనేసి యూట్యూబ్లో చూస్తే ఏమో ఇంకా వాళ్ళైతే ఏదో చూపించినారు. నేను కూడా చేసేద్దాంలే అన్నట్టు ప్రయత్నించిన, కాకపోతే ప్రయత్నం అయితే ఫలించిందనమాట. దాంట్లో ఎట్లా చేసినాను ఏమి మీకు కూడా చూపిస్తే మీరు కూడా చేసుకుంటారేమో అనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో పెట్టడం జరిగింది. ఇంకా ఈ కాయలు అయితే సరిగా నీట్గా అయితే కడిగేసేయాలి. మేమైతే మందులు ఏమీ వాడలేదండి, అంటే న్యాచురల్గానే ఉంది, అంటే ఉన్నంత చాలే అన్నట్టు. ఇంకా నేనైతే ఏమీ స్ప్రే చేయలేదు చెట్టుకి. ఇంకా ఈ అంటే పౌడర్ లాగా ఉంది కదా, అందుకనేసి ఇలా దీన్ని బాగా కడిగేసి ఇంకా ఈ కాయలు అయితే శుభ్రం చేసి పెట్టుకొనేసి నీట్గా కట్ చేసేసిన తర్వాత చేసుకుందాంలే, ఏదో ఒకటి ట్రై చేద్దాం అన్నట్టు నేను ప్రయత్నించినాను కదా. ఇలా అయితే కడిగేసి గిన్నెలో పెట్టేసి, తడి ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే తడి ఉన్నా పర్వాలేదు అంటాను. దీన్ని తుడిసేసి కోసేస్తాం కదా, అంటే పొట్టన్నీ తీసేస్తాము. ఇంకా ఇలా తీసి పెట్టుకునేసినాను. తడి ఉంటే కూడా ఏం కాదు, ఎండకు పెట్టేదే కదా. ఇంకా మా అబ్బాయి అయితే మధ్యలో వచ్చి జ్యూస్కాయ అయితే తెచ్చిచ్చినాడు. జ్యూస్కాయ ఇది ఎల్లోగా మాగుతుంది నాన్న, ఇలా తినకూడదు అంటే వినలేదు. సరే మమ్మీ ఒకసారి ట్రై చెయ్యి అనేసి నేను ట్రై చేసినాను రా, ఇది బాగానే ఉంటుంది, కాకపోతే చాలా పుల్లగా ఉంటుంది అన్న. వాడైతే వినే రకం కాదు, ఒకదాని అయితే పగలగొట్టేసి ఒకసారి టేస్ట్ చూడు అన్నారు. టేస్ట్ చూద్దామనేసి నేనైతే ట్రై చేసినాను, అంటే పూర్తిగా కాదు, జస్ట్ అలా ట్రై చేసినాను. నేనైతే ఆ పులుపుకి అయితే భరించలేకపోయినా, నా ముఖం చూసుకోండి, ఆ అమ్మాయి నా వల్ల కాదనేసి నేను విసిరైతే కొట్టేసినాను. నా వల్ల అయితే అస్సలు అంత పులుపు అయితే నేనేం తినలేనండి. మాగితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. మా ఆయన అయితే నేను కూడా హెల్ప్ చేస్తానని అయితే ఇలా కట్ చేసేసినారు. ఇంకా అన్నీ కావాల్సింది అయితే నేను తెచ్చిపెట్టుకొని ఇలా అయితే కూర్చున్నాను. దీనికి కావాల్సింది సాల్టు, బెల్లము, మిరప్పొడి అనమాట. మా మిరప్పొడి సుర్రుమంటుంది, ఇక్కడ పెడితే అక్కడ అంటుకుంటుంది, చాలా కారం ఎక్కువ. అంటే ఇంట్లోనే ఆడించుకుంటాం, మిరపకాయలు మంచిగా ఉండే తెచ్చి ఇంట్లోనే నీట్గా శుభ్రం చేసి ఇంకా నేనైతే ఇంట్లో ఆడించుకుంటాం అనమాట. ఇంకా ఇలా కట్ చేసిన మామిడికాయలన్నీ శుభ్రంగా కడుక్కొని తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. గూడు కొంచెం ముదిరినింది, గింజలు అది తీసేసినాము. గింజలు అయితే వేసుకోలేదండి, ఇట్లా నీట్గా కట్ చేసి, అంటే ఎంత పలచగా వీలైతే అంత పలచగా చేసుకుంటే తొందరగా ఎండిపోతాయి అన్నమాట. ఎండిపోయిన తర్వాత ఇంకా ఉప్పు కారం కూడా దాంట్లో బాగానే పడుతుంది. ఎక్కువ వేసినాను, మిరప్పొడి అయితే ఎక్కువ వేసినా, కానీ తీసేస్తాను. అయినా కానీ ఇంకా తక్కువ వేసిండాలి మిరప్పొడి. కొలతలు అవన్నీ నాకు తెలియదండి, జస్ట్ కలుపుకొని చూద్దాము, టేస్ట్ చూసి మళ్ళీ సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాంలే అనేసి ఇంకా ఇలా చేసినాను. కాకపోతే పర్ఫెక్ట్ అయితే సరిపోయింది. ఇంకా బెల్లం అయితే ఇంకొంచెం వేసిండాలి, మీకు చూసేదానికి ఇది చాలా తక్కువ అనిపిస్తుందేమో. నాకైతే దగ్గర 3 కేజీలు అట్లా ఉంటుందేమో ఈ మామిడికాయలు. అంటే క్లీన్ చేసిన తర్వాత కొత్తగా ఇంకా ఎండలు బాగా వచ్చినాయి మాకు. ఇప్పుడైతే చాలా రోజుల వీడియో, ఎందుకంటే ఇప్పుడు పెట్టకపోతే మళ్ళీ పనికిరాదేమో అనేసి. బెల్లం అయితే మీరు కానీ చేసేట్లుంటే పొడి చేసి వేసుకోండి. ఒక గిన్నెలో కానీ అట్లా పెట్టేసి ఏదైనా తీసుకొని నున్నగా కొట్టి అయితే వేసుకోండి. బెల్లం అయితే ఇలా వేస్తే మళ్ళీ నేనైతే 2 పనులు అయిపోయింది, నాకు డబుల్ పని అయిపోయింది. ఆ బెల్లం కరగలేదు దీంట్లో, మళ్ళీ దాన్ని తీసి పక్కకి మళ్ళీ నేను నెస్కి వేసినాను దీంట్లోకి. మనం ఎలా అయితే వేసినామో అలానే ఉండిపోయింది. అందుకనేసి ఇంకా ఇలా మీరైతే వేసుకునేటట్లుంటే దాన్ని అయితే నున్నగా చేసి వేసుకోండి బెల్లంని అయితే. ఇంకా ఇలా చేసేటప్పుడు అయితే బాగా నోరు ఊరిపోతుంది. నాకైతే చాలా పుల్లగా ఉన్నింది కాయలు, కానీ దీనికైతే బాగా సెట్ అయింది మాకు. ఇంకో రకం కూడా నేను ట్రై చేద్దాం అనుకుంటా ఉన్నా, కాకపోతే ఇంకా బాగా దూరగా అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ వీడియో తీసి కూడా నేను దగ్గర ఒక 15 రోజులు అట్లా అయిపోయింది. ఇప్పుడైతే ఎడిట్ చేసి పెడతా ఉన్నా, ఎందుకంటే ఇంకా కానీ లేట్ అయిపోయిందంటే ఎవరైనా చేసుకునే వాళ్ళు కూడా చేసుకోకుండా పోతారేమో. ఒకవేళ ఒకరో ఇద్దరు చేసుకుంటే ఇది ముందుగా పెట్టకూడదా అక్క అంటారేమో అనేసి ఇంకా నేనైతే ఇప్పుడు ఎడిట్ చేసి పెడతా ఉన్నా. ఇంకా అదేవిధంగా చిన్నగా మామిడికాయలు ఇప్పుడు వర్షానికి అయితే కింద పడిపోతాయి కదా, అలాంటప్పుడు ఇంకా ఇలా కూడా చేసుకోవచ్చు. పుల్లగా వచ్చిన తర్వాత ఇలా చేసుకొని పెట్టుకుంటే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలు అయితే బాక్స్లో దాచి పెట్టుకొని మరీ ఎత్తుకొని పోయి తింటారు.
కానీ ఇది నమిలితే అంతా చాలా పుల్లగా ఉంది, కాయలు పులుపు ఎక్కువ అనమాట. ఇంకా కొంచెం పులుపు తక్కువ ఉండే తీసుకుంటే ఇంకా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో, నోరు ఊరిపోతుంది కదా. కానీ చెయ్యి బాగా మంటేసింది అనమాట. మా మిరప్పొడి అలా ఉంది. ఇంకా ఇది కాకుండా ఇంకోటి కూడా ట్రై చేస్తాను నేను. నెక్స్ట్ టైము ప్రయత్నించి చూస్తాను, ఏది ఫెయిల్ అవుతుందా పాస్ అవుతుందా నాకు తెలియదు. మొత్తానికి ఇలా అయితే దీంట్లో రైస్ వేసుకొని కలుపుకొని తినేయచ్చు. కాకపోతే ఇదే సేమ్ దీన్ని తురిమేసి దీంట్లోకి ఇలా వేస్తే ఇంకా బాగుంటుంది. తురమడం అంటే అది వచ్చేసి వేరేలా ఉంటుంది, అందుకనేసి నేను చెప్పిన వేరేలా కూడా ట్రై చేద్దాం అనుకుంటా ఉన్నాను అనేసి. ఈ బెల్లం అయితే ఇంకో కప్ వేసుకోవాలండి. నేను వేసిన మామిడికాయలకైతే బెల్లం ఇంకో కప్ అయితే పడుతుంది. వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ మారుతుంది అనమాట, డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఫస్ట్ టైం కదా, మొత్తానికైతే సక్సెస్ అయినాను, సాధించినాను. బాగానే తింటా ఉన్నారు. కారం మాత్రం కొంచెం తగ్గించింటే బాగుండేదేమో అనిపించింది. మా ఇంట్లో అంత కారం తినే వాళ్ళు ఎవరు లేరు, కాకపోతే నోట్లో పెట్టుకొని సప్పరిస్తూ ఉంటారు అనమాట అప్పుడప్పుడు తీసి. ఇంకా ఏదైనా తినేదానికి కానప్పుడు అట్లా దాంట్లో కొంచెం పక్కలో వేసుకొని తినచ్చు, బాగుంటుంది. ఇది ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది ఏమనేసి నాకైతే తెలియదు, ఫస్ట్ టైం కదా చేసిండేది. నెక్స్ట్ ఇయర్ అయితే నేను చెప్తానండి. పెట్టినాను, డబ్బాలో అయితే పెట్టినాను. అప్పుడప్పుడు ఎండలో పెట్టి లోపల పెట్టేస్తూ ఉన్నాను. డబ్బాలో వేసి పెట్టుకున్న, స్టోర్ చేసి. బాగుందనమాట. మీరు కూడా ఎవరైనా ప్రయత్నించేలాగా ఉంటే ఎండలు బాగా వచ్చినప్పుడు అయితే ప్రయత్నించండి, తొందరగా అయితే ఎండిపోతాయి. లేదంటే చాలా లేట్ అవుతుంది, ఎండడం అంటే లేట్ అవుతుంది. ఇప్పుడైతే వర్షాకాలం కదా, వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది. ఇంకా మీరు ఇప్పుడు స్టార్ట్ చేసుకున్నా కానీ జాగ్రత్తగా దీని అయితే చేసుకోలేదంటే బూజు పట్టిపోతుంది అనమాట. కొంచెం అంటే నెగ్లెక్ట్ చేసిన బూజు పట్టే అవకాశాలు అయితే ఉంటాయేమో. నాకైతే మంచి ఎండ వచ్చింది. చూడండి, ఇలా మంచం మీద అయితే ఇలా పెట్టేసినాను. మంచం మా ఆయన అల్లినాడు, అందుకనేసి ఇంకా బయటేసి మంచం మీద పెట్టేసి ఇంకా బయటే నేను పని చేసుకుంటా. అంటే ఒక 4-5 డేస్లో అయితే నీట్గా ఎండిపోయింది. అంటే చాలా బాగా ఎండినా కానీ మళ్ళీ ఎండబెట్టినా. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ నచ్చితే లైక్